ఆహా, ఏం ఝాన్సీరాణి, నువ్వు కూడా ఈ ముఠాలో చేరిపోయావా? నీకు చూస్తే ఏమనిపిస్తుంది? ఈ ముసలాళ్ల ముఠాలో చేరిపోయేంత వయసు నీకు అయిపోయిందా అని నాకు చిన్న సందేహం కదా. నువ్వు ఇప్పటికీ 16 ఏళ్ల అమ్మాయిలాగే కనిపిస్తున్నావు కదా. కరెక్ట్ గా చెప్పారు. ఓరి భగవంతుడా, పర్వాలేదే, నువ్వు సినిమా హీరోల్లో డైలాగులు కొడుతున్నావు. వీరికి తల నెరిసింది గాని అందమైన అమ్మాయిని చూస్తే జదవజ్జోకులేస్తుంటాడు. పేరుకి సత్యవంతుడు, చేసేవన్నీ అరాచకాలు. ఏం ఝాన్సీరాణి, మరీ ఇంత దూకుడు పనికిరాదు, పడిపోగలవు, జాగ్రత్త. ఈ ఝాన్సీ రాణికి లేవడమే తెలుసు. మా గాలి వంశానికి జిల్లా మొత్తం మంచి పేరుంది. అంత తేలిగ్గా వదలను. మా వంశానికి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళెవ్వరినైనా సరే వదిలిపెట్టను. అయితే మా అయ్యగారిని కూడా కొడతారా ఏంటి? కొడతాన్రా. శంభులింగ సత్యవంతుడు నా చేతిలో దెబ్బతింటే అవమానం నీకు కాదు, చూసేవాళ్ళకి. సరే మరి వెళ్ళొస్తాను. ఇంకేం విశేషాలు లేవు కదా? విశేషాలేమీ లేవు. నువ్వు చచ్చిన రోజు నాకు విశేషం. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా నా దగ్గరకు వస్తావు. రోజులు లెక్క పెట్టుకో. రోజులు లెక్క పెట్టుకోవాలా? నిజంగా అలాగే జరగాలని రాసి పెట్టుంటే నేను దేనికైనా సిద్ధమే. కానీ ఆ పగ ప్రతీకారం తీర్చుకోవాల్సింది నాతో మాత్రమే, ఈ ఝాన్సీ రాణితోనే. అది వదిలేసి మా కుటుంబంతో పెట్టుకున్నావో, ఈ సత్యవంతుడు రేంజ్ లోకి గాలి కుటుంబంలో వాళ్ళు ఎవరొచ్చినా సరే గాలిలో కలిసిపోతారంతే. రాబోయే మన కుటుంబాల కురుక్షేత్రంలో ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఝాన్సీ రాణి నువ్వే చూస్తావు. అలా జరగకుంటే నా పేరు అసత్యవంతుడుగా మార్చుకుంటానంతే. ఏమైందమ్మా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? లేదు, ఏం లేదమ్మా. అక్క, నీ మనసులో బాధ ఏంటో చెప్పు. రేపు నువ్వు ఎండీగా బాధ్యత స్వీకరిస్తున్నప్పుడు నీకెటువంటి ఇబ్బంది కలగకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు మన నాన్నగారు గుర్తొచ్చారు. నువ్వింత పెద్ద చదువు చదివి రేపు నువ్వు ఎండి సీట్లో కూర్చోవడం చూడటానికి నాన్నగారు లేరని ఆలోచిస్తే. ఓ, అదన్నమాట విషయం. స్వర్గంలో ఉండి నాన్నగారు మనల్ని దీవిస్తూనే ఉంటారు. సంతోషంగా ఉండక. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా తమ్ముడు ఎండి అయ్యాడు. మీ తమ్ముడు మొండని మాకు తెలియదా? మొండి కాదరా, ఎండి. ఓ, ఎండినా? అయితే మనం పార్టీ చేసుకోవాల్సిందే. మనం కాదు, నేను పార్టీ చేసుకుంటాను. అర్థమైందా?
బాబీ అన్నయ్య బాబీ అన్నయ్య బాబీ అన్నయ్య లే బాబీ అన్నయ్య బాబీ అన్నయ్య పైకి లే ప్లీజ్ బాబీ అన్నయ్య బాబీ అన్నయ్య అక్క ఇంకా ఇంటికి రాలేదన్నయ్య బాబీ అన్నయ్య ప్లీజ్ కళ్ళు తెరువు అన్నయ్య అక్క ఇంకా ఇంటికి రాలేదని చెప్తున్నాను కదా అన్నయ్య బాబీ అన్నయ్య బాబీ అన్నయ్య ప్లీజ్ కళ్ళు తెరువు ఓహ్ షిట్ ఝాన్సీ రాణి కనిపించడం లేదని తెలిసింది. అవును, మీరెవరో అర్థం కాలేదు. నీకు అర్థం కాదులే. నువ్వు మర్చిపోవాలన్నా మర్చిపోలేని శంభులింగ సత్యవంతుడు. ఇక విషయానికి వస్తున్నా. నీ కూతురు ఇప్పుడు నా కస్టడీలో ఉంది. ఇలా చూడండి, మీకేదైనా బాగుంటే నా మీద చూపించండి, కానీ నా కూతుర్ని. లేదు, నీ కూతుర్ని నేనేమీ చెయ్యను. నీ కొడుకు బాబీ 2 లక్షల రూపాయలు నాకు ఇవ్వాలి. నా డబ్బు వడ్డీతో సహా ఇచ్చేస్తే నీ కూతురిని నేను వదిలేస్తాను. రేపు ఒంటరిగా డబ్బు తీసుకుని కొండ మీద గుడి పక్కన ఉన్న గొడవనికి రావాలి. చూడు, ఈ సమయంలో పౌరుషానికి పోవద్దు. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మీ అమ్మాయి మీకు దక్కదు. జరగబోయే దాని గురించి ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. అర్థమైందా నీకు? హలో 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 నా కూతురు ఎక్కడా? అదుగో అక్కడే ఉంది నీ కూతురు. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నా కూతురు దాన్ని వదిలేండిరా. అసలు వడ్డీ ఇచ్చేసాం కదా, ఇక పిల్లని తీసుకెళ్లిపోదామని మాత్రం అనుకోవద్దు. ఝాన్సీ రాణి, నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో తెలుసా? నాకు తలకొరివిగా తయారైన మీ బాబీగాడి పొగరు అణచాలనే నిన్నిక్కడికి తీసుకొచ్చింది. ఈ జిల్లాలోనే గొప్ప పేరున్న ఈ గాలి కుటుంబం వాళ్ళు ప్రతిఘటించడానికి పాపం మగాళ్లే లేరు. సిగ్గు శరం లేకుండా నా దగ్గరకు వచ్చి సాష్టాంగ ప్రణామం చేస్తే అదే 10,000 అనుకున్నాను. నాయకురాలను అగమ్మో. గతంలో చేసిన తప్పులన్నీ మీకు గుర్తు చేసి మీకు బుద్ధి చెప్తా. కనీసం ఒక్క పైసా కూడా సంపాదన లేకుండా కట్టుకోవడానికి బట్టలు లేక నేను నానావస్థలు పడ్డా. మీకు గుర్తుండే ఉంటుందిగా. ఇప్పటికీ నేను ఆ ఘోర సంఘటనని మర్చిపోలేకపోతున్నాను. నా తోడబుట్టిన వాడిని బలి తీసుకున్న సంఘటన ఆనాడు సముద్ర తీరంలో చేపలు తినేసి పడేసిన గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవాన్ని నేను కళ్ళారా చూడ్డానికే నోచుకోలేదు. దానికి ఓ కారణం ఉంది. అందుకనే నేను చూడలేకపోయాను. ఆ శవం నా తోడబుట్టిన వాడిదని తెలిస్తే తీసుకువెళ్లే పోలీసులకి, పోస్ట్ మార్టం చేసే ఆ డాక్టర్లకి శవాన్ని కాల్చడానికి కూడా డబ్బులు కట్టాలి. అది కట్టడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. ఎవరు తీసుకువెళ్లిన ఆ శవాన్ని ఆ మెడికల్ స్టూడెంట్స్ తీసుకువెళ్లి పరిశోధనకు వాడుకున్నారని తెలిసింది. నా తోడబుట్టిన వాడి ప్రాణాన్ని కాపాడమని మీ అందరి కాళ్ళు పట్టుకున్న సంగతి జ్ఞాపకం ఉందా? అప్పుడు మీ నాన్న గాలి కోటేశ్వరరావు నన్ను గుణపంతో గుచ్చాడు. ఈ గుండెల మీద ఆ దెబ్బకు దెబ్బ ఇప్పుడు తీర్చుకుంటున్నాను ఝాన్సీ రాణి. అడిగేశారు, చంపేస్తాడు.
ఝాన్సీ మీరిద్దరు వెళ్ళిపోండి. చూడండి బాబు, ఇతన్ని చంపడం వల్ల మనకేం ప్రయోజనం చెప్పండి? గాలి బ్రదర్స్ తో పెట్టుకుంటే ఇదే గతని వీడికి బాగా అర్థమై ఉంటుంది. గాలి బ్రదర్స్ తో పెట్టుకుంటే గాలిలో కలిసిపోదామని ఎప్పటికైనా అర్థమైందా? మర్యాద వాళ్ళకి క్షమాపణ చెప్పరా? చెప్పరా చెత్తనాయ. క్షమించు తల్లు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మాత్రం ఈ ప్రెసిడెంటే. నా ఇద్దరు పిల్లలకి తండ్రి కూడాను ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారని ఊరుకున్నాను. నిన్న నేను నా మొగుడు ప్రెసిడెంట్ కలిసి స్కూల్లో చేర్పించిన నా కొడుకుకి తండ్రి ఎవరు? అది ప్రెసిడెంట్